హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఎన్ఆర్ ఎడ్యుకేషన్స్. టుడే మనం ప్రాథమిక హక్కులు బిట్స్ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 9, ఆప్షన్ 2 ఆర్టికల్ 29, ఆప్షన్ 3 ఆర్టికల్ 21A, ఆప్షన్ 4 ఆర్టికల్ 24. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిని గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 ప్రాథమిక హక్కులపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. ఆప్షన్ నెంబర్ 2 ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి. ఆప్షన్ నెంబర్ 3 ప్రాథమిక హక్కులు దేశ ప్రజలకు అందరికీ ఒకే విధంగా వర్తించవు. ఆప్షన్ నెంబర్ 4 17, 23, 24 అనే ఆర్టికల్స్ సకారాత్మకమైన భావనను కలిగి ఉన్నాయి. ఆన్సర్ ఈస్ బి. 1, 3, 4 అనేవి సరైనవి. ఆప్షన్ 2 సరైనది కాదు. ప్రాథమిక హక్కులనేవి సాపేక్షమైనవి, నిరపేక్షమైనవి కావు. అందుకని ఆప్షన్ 2 రాంగ్. అలాగే ఆప్షన్ 4లో ఆర్టికల్ 17 అనేది పౌర హక్కుల పరిరక్షణ కోసం వివరిస్తుంది. అలాగే ఆప్షన్ 23 అనేది మనుషుల అక్రమ రవాణా మరియు బలవంతంగా పనిచేయడంపై నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 24 అనేది ఫ్యాక్టరీలో పిల్లలకు నియమించకుండా నిషేధిస్తుందన్నమాట. ఆర్టికల్ 24. క్వశ్చన్ నెంబర్ 3. కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 హెబియస్ కార్పస్ అనేది అతి పురాతనమైనది. ఆప్షన్ నెంబర్ 2 హెబియస్ కార్పస్ ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. ఆప్షన్ నెంబర్ 3 రాష్ట్రపతికి, గవర్నర్కి ఈ రిట్టు జారీ చేయరాదు. ఆన్సర్ ఈస్ సి. హెబియస్ కార్పస్ అంటే అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచడాన్ని హెబియస్ కార్పస్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 4. పనిచేసే ప్రదేశంలో మహిళలకు లైంగికంగా వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఇచ్చిన కేసు ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విశాఖ కేసు. క్వశ్చన్ నెంబర్ 5. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ గోప్యత హక్కును రక్షిస్తుంది? ఆప్షన్ నెంబర్ 1 ఆర్టికల్ 15, ఆప్షన్ నెంబర్ 2 ఆర్టికల్ 14, ఆప్షన్ నెంబర్ 3 ఆర్టికల్ 21, ఆప్షన్ నెంబర్ 4 ఆర్టికల్ 20. ఆన్సర్ ఈస్ డి. క్వశ్చన్ నెంబర్ 6. కింది వాటిలో ఎవరు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కును రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మగా అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 జస్టిస్ సిక్రీ, ఆప్షన్ నెంబర్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ నెంబర్ 3 ఠాకూర్ దాస్ భార్గవ్, ఆప్షన్ నెంబర్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కును రాజ్యాంగానికి హృదయం లాంటిది అని జస్టిస్ సిక్రీ అన్నారు. అలాగే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా గాడ్విన్ ఆస్టిన్ పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా నెహ్రూ పేర్కొన్నారు. రాజ్యాంగానికి పరిహారపు హక్కు అని ఆత్మ వంటిది అని
బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 8. కింది ఏ అంశాలను పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీతో సవరించాలి? ఆప్షన్ నెంబరు ఏ ఆదేశ సూత్రాలు, ఆప్షన్ నెంబర్ బి విధులు, ఆప్షన్ నెంబర్ సి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ నెంబర్ డి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఆన్సర్ ఈస్ 3. క్వశ్చన్ నెంబర్ 9. ఈ క్రింది జతలలో ఏది సరిగా జతపరచబడలేదు? ఆర్టికల్ 15 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు. ఆప్షన్ నెంబర్ 2 ఆర్టికల్ 24 బాలకార్మికుల వ్యవస్థ నిషేధం. ఆప్షన్ 3 ఆర్టికల్ 16 అంటరానితనం నిషేధం. ఆప్షన్ 4 ఆర్టికల్ 22 నిబంధన నుండి రక్షణ. ఆన్సర్ ఈస్ బి. ఆర్టికల్ 16 అనేది ఉద్యోగాలలో రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం గురించి పేర్కొంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. ప్రాథమిక హక్కులతో పాటు ఇతర రాజ్యాంగ హక్కులు అమలులో రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడింది? ఆప్షన్ 1 ఆర్టికల్ 22, ఆప్షన్ 2 ఆర్టికల్ 131, ఆప్షన్ 3 ఆర్టికల్ 25, ఆప్షన్ 4 ఆర్టికల్ 32. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కుగా పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 12. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో ఉపయోగించిన చట్టం ముందు సమానత్వం అనే పదం ఏ రాజ్యాంగం నుండి తీసుకొనబడింది? ఆప్షన్ నెంబర్ 1 యుఎస్ఏ, ఆప్షన్ నెంబర్ 2 బ్రిటన్, ఆప్షన్ నెంబర్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ నెంబర్ 4 ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ 2 బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకొనడం జరిగింది. అలాగే బ్రిటన్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, క్యాబినెట్ తరహా ప్రభుత్వం, రిట్లు, మంత్రిమండలి, ఏకపౌరసత్వం, స్పీకర్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, సభా వ్యవహారాలు మొదలగునవి స్వీకరించడం జరిగింది. తర్వాత అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, ఉపరాష్ట్రపతి పదవీకాలం, న్యాయ సమీక్ష అధికారం, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, రాష్ట్రపతిని తొలగించే విధానం, స్వతంత్ర ప్రాతిపత్తి కలిగిన విధానమును అమెరికా నుండి స్వీకరించడం జరిగింది. తరువాత ఫ్రాన్స్ నుండి ప్రొటెన్ స్పీకర్ నియామకం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు గణతంత్రం అనే అంశాలను స్వీకరించడం జరిగింది. తరువాత ఆస్ట్రేలియా నుండి ఉమ్మడి జాబితా, ఉభయ సభల సమావేశం, అంతర్జాతీయ వ్యాపార సంబంధాల గురించి ఆస్ట్రేలియా నుండి స్వీకరించడం జరిగింది. 13th క్వశ్చన్. భారతదేశంలో ఈ క్రింది రాజ్యానికి ఉదాహరణ? ఆప్షన్ 1 ఏకకేంద్రం, ఆప్షన్ 2 అర్ధ ఏకకేంద్రం, ఆప్షన్ 3 సమైక్య, ఆప్షన్ 4 అర్ధ సమైక్య. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అర్ధ సమైక్య. క్వశ్చన్ నెంబర్ 14. ప్రాథమిక హక్కులు ఇలా వివరించబడ్డాయి. ఆప్షన్ నెంబర్ 1 భారతదేశం యొక్క మాగ్నా కార్టు, ఆప్షన్ నెంబర్ 2 రాజ్యాంగం యొక్క ఆత్మ, ఆప్షన్ నెంబర్ 3 రాజ్యాంగం యొక్క మనస్సాక్షి, అలాగే ఆప్షన్ నెంబర్ 4 దీనిని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరణ. ఆన్సర్ ఈస్ సి. పైవన్నీ సరైనవే. అలాగే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి ఆత్మ వంటివిగా నెహ్రూ గారు పేర్కొన్నారు.
క్వశ్చన్ నెంబర్ 15. భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికారం వెనుకబడిన తరగతులకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలని అనుమతిస్తుంది? ఆప్షన్ నెంబర్ 1 ఆర్టికల్ 16(2), ఆప్షన్ 2 ఆర్టికల్ 15, ఆప్షన్ 3 ఆర్టికల్ 16(3), ఆప్షన్ 4 ఆర్టికల్ 16(4). ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4. ఆర్టికల్ 16(4) అనేది వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించమని ఆర్టికల్ 16(4) అనేది చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 అనేది ఉద్యోగ నియామకాలలో 7 రకాల విచక్షణలను చూపకూడదని తెలుపుతుంది. అలాగే విద్యలో రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15 తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. సమాచార హక్కు అనేది భారతదేశంలో ఒక ఆప్షన్ నెంబర్ 1 చట్టబద్ధమైన హక్కు, ఆప్షన్ నెంబర్ 2 ప్రాథమిక హక్కు, ఆప్షన్ నెంబర్ 3 ఆదేశిక సూత్రం, ఆప్షన్ నెంబర్ 4 పైవేవీ కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చట్టబద్ధమైన హక్కు. చట్టబద్ధమైన హక్కు అంటే ఏదైనా అంశాన్ని రాజ్యాంగంలో చేర్చినప్పుడు ఆ అంశాన్ని చట్టం చేసి రాజ్యాంగంలో చేరిస్తే దాన్ని చట్టబద్ధమైన హక్కుగా పేర్కొంటారు. అలాగే ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు అలాగే 3వ భాగంలో పేర్కొనబడ్డాయి. అలాగే ఆదేశిక సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ 17. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా భారత్లో జాతి వివక్షతను ప్రత్యేకంగా నిషేధిస్తుంది? ఆప్షన్ నెంబర్ 1 ఆర్టికల్ 17, ఆప్షన్ నెంబర్ 2 ఆర్టికల్ 15 and 16, ఆప్షన్ నెంబర్ 3 ఆర్టికల్ 18, ఆప్షన్ నెంబర్ 4 ఆర్టికల్ 20 and 22. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆర్టికల్ 15 and 16 జాతి వివక్షతను ప్రత్యేకంగా నిషేధిస్తాయి. అలాగే ఆర్టికల్ 17 అనేది పౌర హక్కుల పరిరక్షణ గురించి వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 18 అనేది బిరుదుల రద్దు కోసం వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 20 అనేది నేర శిక్షణ నుండి రక్షణ పొందే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఈ క్రింది వాటిని దేనిని చేర్చారు? ఆప్షన్ నెంబర్ 1 బాల కార్మికులలో రద్దు, ఆప్షన్ నెంబర్ 2 ఉద్యోగ రిజర్వేషన్స్, ఆప్షన్ నెంబర్ 3 రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆప్షన్ నెంబర్ 4 6 నుంచి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించుట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. దీనిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు ఈ కింది ఏ కేసులో తెలుపుతుంది? ఆప్షన్ నెంబర్ 1 కేశవనంద భారతి కేసు, ఆప్షన్ నెంబర్ 2 మినర్వా మిల్స్ కేసు, ఆప్షన్ నెంబర్ 3 గోలక్నాథ్ కేసు, ఆప్షన్ నెంబర్ 4 పుట్టస్వామి కేసు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ కేసు అనేది 1967, మినర్వా మిల్స్ కేసు అనేది 1980, కేశవనంద భారతి కేసు అనేది 1973. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కింది వాటిని జతపరచండి. ఆప్షన్ నెంబర్ 1 3వ భాగం, ఆప్షన్ నెంబర్ 2 8వ భాగం, ఆప్షన్ నెంబర్ 3 1వ భాగం, ఆప్షన్ నెంబర్ 4 4వ భాగం. ఆప్షన్ నెంబర్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ నెంబర్ బి కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ నెంబర్ సి భారతదేశ భూభాగ పరిధి, ఆప్షన్ నెంబర్ డి
ఆదేశిక సూత్రాలు. ఆన్సర్ ఈస్ 1.